జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడేదో ఆయనకి ఓటమి భయం పట్టుకుందేమో అని అనుమానం వస్తుంది. లేకపోతే వైసీపీ తరఫున అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్న అక్కడ లోక్సభ సభ్యురాలు శ్రీమతి వంగా గీత గారు వచ్చి తన పార్టీలో చేరాలి, జనసేనలో చేరాలని అడగటం అంటేనే అది పెద్ద బలహీనత కదా. అదేంది అసలు ఎవరైనా ప్రత్యర్థిని వచ్చి మీ ప్లీజ్ ప్లీజ్ నా పార్టీలో చేరని అడుగుతారా? ఇక అంతేకాదు, ఆయన చాలా విచిత్రమైన పిఠాపురం అంటే ఆయనకి ఏదో చాలా అభిమానం ఉన్నట్లు, అది ఎప్పటి నుంచో అక్కడ పోటీ చేయాలని అనుకుంటున్నట్లు, ఆ నియోజకవర్గాన్ని అద్భుతంగా తయారు చేస్తానన్నట్లు, ఆయన అక్కడే ఉండబోతున్నానట్లు అంటే అని ప్రచారం చేస్తున్నారు, మొదలుపెట్టారు. అసలు విషయం ఏమిటి? మరి గాజువాక భీమవరంలో కూడా అప్పుడు అట్లాగే చెప్పారు కదా, నేను ఇక్కడే ఉంటానని. మరి అక్కడ ఒక్కరోజన్నా నివసించాడా? ఓడిపోయినమ్మటే ఆ 15 రోజులు కూడా ఉన్నాడో లేదో, ఓడిపోయినమ్మటే తట్టపుట్ట సర్దుకు నిలిపాడు కదా. ఇప్పుడు పిఠాపురంలో కూడా అందుకు భిన్నంగా జరుగుతుందా? అసలు ఆయన షూటింగ్లో వదిలేసి పిఠాపురంలో ఉండగలుగుతాడా? హైదరాబాద్లో మొన్న ఎక్కడో చూశాను, ఇప్పటికీ కూడా వాళ్ళ హెడ్ ఆఫీసు జనసేన హెడ్ ఆఫీస్ తెలంగాణలోనే ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్లోనే ఎక్కడో ఉందట. సో ఆ పరిస్థితి సరే పోని ఏపీకి మార్చాడు అనుకుందాం, రెండు రాష్ట్రాల్లోనూ ఉందని, కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోకర్లా. కానీ ఆయన పిఠాపురంలో ఉంటాను అంటే ఎవరైనా నమ్ముతారా? ఆయన ఏజెంట్లు ఎవరన్నా పెట్టుకుంటానంటే ఓకే పెట్టుకుంటున్నా, అది చెప్పొచ్చు నిజాయితీ, నా తరఫున ఎవరో ఒకళ్ళు ఉంటారు, నేను బిజీగా ఉన్నా అని చెప్పే పరిస్థితి అయితే అది వేరే విషయం. పైగా అసలు విచిత్రం ఏంటంటే అమిత్ షా గారు చెప్తే ఈయన లోక్సభకి పోటీ చేస్తా అంట. అవ్వా, అంటే ఈయనకేం సొంత ఆలోచనలు, సొంత పార్టీ ఏముండదు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యే సీట్లు ఏమో చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు, ఎంపీ క్యాండిడేట్లు ఎంపీగా పోటీ చేయాలి వద్దన్నది అమిత్ షా గారు డిసైడ్ చేస్తారా? ఎక్కడన్నా అర్థం ఉందా? ఇవి 1,00,000 ఓట్లతో గెలిచే ఆయనకి వేరే పార్టీ నుంచి ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థిని బతిమలాడటం ఏంది మా పార్టీలో చేరమని? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి పేరు అనౌన్స్ చేశారో వెంటనే అక్కడ టీడీపీ వాళ్ళే రచ్చరచ్చగా నానా బండబూతులు తిట్టారు. ఎవరిని? చంద్రబాబు గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, అందరినీ, టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళందరినీ తిట్టారు. దాంతో ఏమైంది? రప్చర్ అయిపోయింది. దానికి తోడు ఈ ముద్రగడ గారు వీళ్ళంతా కూడా వైసీపీలోకి వచ్చేసరికి ఆ ప్రత్యేకించి కాపు సామాజిక వర్గంలో చాలా మార్పు కనపడతా ఉంది. ఈయన వచ్చి కాపులకి ఏదో న్యాయం చేస్తాడు, కాపులని ఏదో సీఎం పదవి దాకా తీసుకెళ్తాడు అనుకుంటే చివరికి చంద్రబాబు గారి దగ్గర లొంగిపోయాడు, ఆయన కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి పార్టీని పెట్టేశాడు, తాకట్టు పెట్టాడు అనేటువంటి భావన వాళ్ళలో ఏర్పడేసరికి ఇప్పుడు ఆయనకి భయం పట్టుకుంది. మొత్తం కనీసం ఒక వర్గంలోంచైనా కొంత ఎక్కువ షేర్ తీసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. అయితే ఆయన కనుక సీఎం క్యాండిడేట్ని నేను అని చెప్పుంటే పిఠాపురం ప్రజలు కొంత నమ్మి ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నేను సీఎంగా పనికిరానని ఒకసారి లోకేష్ అన్నా కూడా అవమానించినా కూడా కనీసం ఖండించలేని దైన్య పరిస్థితి, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళలో విరక్తి కలిగింది పిఠాపురం ప్రజలు కానండి, ఓవరాల్గా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే. అయితే ఇప్పుడు వెళ్ళి రకరకాల మాటలు, ఒకదానికోటి పొంతన ఉండదు. 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలిచే ఆయనకి వేరే పార్టీ వాళ్ళని అభ్యర్థిని రమ్మాల్సిన అవసరం ఏముంటుందండి? పైగా అక్కడ క్యాండిడేట్ని పిఠాపురం క్యాండిడేట్ ఏమో లోక్సభ కంట, లోక్సభ నుంచి ఈయన అసెంబ్లీ అంటే. ఒకవేళ అమిత్ షా గారు చెప్తే ఈయనటు మారుతాడంట, లోక్సభ మారుతాడంట. అంటే ఏంటి? పిఠాపురం నుంచి అవసరమైతే పారిపోతానని చెప్పటమే కదా. సో ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. రాజకీయ పార్టీ కదా, పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది. దాని మీద ఈయన సరే కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఈయన ఖర్చు పెట్టకుండా ఉంటాడా? చంద్రబాబు గారు ఖర్చు పెట్టకుండా ఉంటాడా? ఇవన్నీ పైకి సాకులు. నిజంగా ఎంత ఖర్చు పెట్టినా జనంలో అభిమానం ఉంటే గెలుస్తారు ఎవరైనా సరే. వీళ్ళు ఖర్చు పెట్టినా వాళ్ళు ఖర్చు పెట్టినా. ఇప్పుడు ఖచ్చితంగా నాకు అర్థమైంది ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నాడు. పిఠాపురంలో పోటీ దిగిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఒక పక్కేమో వాతావరణాన్ని తెలుగుదేశం వాళ్ళు వర్మ గారు మనుషులు ఎవరో చెడగొట్టేశారు, రెండో పక్క ఈయన అక్కడ ఉండడు, స్థానికుడు కాదు అనేటువంటి ఒక అభిప్రాయం, అది కూడా తెలుగుదేశం వాళ్ళే ప్రచారం చేశారు. వేరేజ్ గీత గారు అప్పటికే ఆల్రెడీ అక్కడ ఒకసారి ఎమ్మెల్యే అవటం, మళ్ళీ ఎంపీగా ఉండటం, సో అక్కడ లోకల్గా అందరితోటి పరిచయాలు ఉండటం, ఆవిడైతే అందుబాటులో ఉంటారనేటువంటి ఒక అభిప్రాయం రావటం, వీటన్నిటి కారణంగా పవన్ కళ్యాణ్ గారికి మైనస్లు కవర్ చేసుకోవడం కోసం నేను ఆదర్శ నియోజకవర్గం చేస్తా,
మరి 5 ఏళ్ళు చంద్రబాబు గారితో కలిసి ఉన్నప్పుడు ఎందుకు మరి ఒక్క నియోజకవర్గాన్ని నన్ను ఎంపీ చేసుకుని ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏమైనా చేపట్టావా? ఒక్కటి చేయలేదు కదా. ఆయనకి 2014లో అసలు ఏమి ఆయన ఒక్క చోట కూడా పోటీ చేయకుండా ఆయనకి మద్దతు ఇచ్చి బుధానేసి తిరిగావు కదా. మరి అప్పటి నుంచి ఎంపీ చేసుకుని 2019లోనే పోటీ చేయాలని అనుకుంటున్నావు కదా. 2024లో పోటీ చేస్తామని తెలుసు కదా. మరి ఎందుకు చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి మాదిరే చంద్రబాబు గారి లెక్క ఈయన కూడా అబద్ధాలు ఆడుతున్నాడు అనే సంగతి అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసేందుకే ఆయన రకరకాల ప్లాన్లు వేసుకుని ప్రయత్నం చేస్తున్నారు. మిథున్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చేదో చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చి కాన్సన్ట్రేట్ చేస్తారని అంటున్నారు. వాళ్ళు ఆయన అనొచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీరు దేశం అంతా తిరగట్లేదా? అన్ని పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా మీరు తిరగకుండా మీ నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారా? కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారు. పిఠాపురంలో ఆయనకి అంత వాతావరణం అనుకూలంగా లేదేమో అనేటువంటి భావన వచ్చి ఇప్పుడు అందరినీ బతిమలాడుకునే పరిస్థితి. చివరికి ప్రత్యర్థి పార్టీ తన ప్రచారం చేసుకుంటూ తానే గెలుస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్న వంగాగీత గారిని ప్లీజ్ మా పార్టీలో రండి అనే పరిస్థితి, దయనీయ పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ బట్ ఆయన తత్వం, ఆయన మాటలు తీరు చూస్తే ఎప్పుడేది మాట్లాడతాడో ఆయనకే తెలియదు. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే భయపడి ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడేమో అని అనిపిస్తుంది.